నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో థలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక క్లబ్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్ర గౌడ్ మాట్లాడుతూ యువత సామాజిక సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 43 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. థలసీమియా బాధితులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్భంగా 43వ పుట్టినరోజు సందర్భంగా 43 కేంద్రాల్లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 16వ రక్తదాన శిబిరం డోర్లో నిర్వహించడం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి 43వ జన్మదిన సందర్భంగా 43 కేంద్రాల్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. అదే విధంగా డోన్లో 16వ రోజు 16th డే బ్లడ్ బ్యాంకు డోన్లో నిర్వహించబడింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇస్తున్నాము, ఇంకా పెరిగే అవకాశం ఉంది. మాకు ఊహ ఉన్నప్పటి నుండి ఎన్టీఆర్కి చేస్తున్నాము, ఇంకా చేస్తూనే ఉంటాము. ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే మా నాన్న సూర్యన్న అందరినీ ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి మేము కానీ చేస్తున్నాము. ఇంకా రేపు పొద్దున కొలితే ఇంకా చేస్తూనే ఉంటాం సేవా కార్యక్రమాలు. ఇప్పుడు రేపు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే 20వ తేదీ సందర్భంగా అన్నదాన కార్యక్రమము